సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడి అలజడి సృష్టించారు. బాత్రూమ్ కిటికీ పగలగొట్టి లోపలికి వచ్చి విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఇక మరొకరు పారిపోయారు. హాస్టల్లో తమకు రక్షణ కరువైందని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆగంతుకుడిని తీసుకెళ్లొద్దంటూ పోలీసుల ముందు నిరసనకు దిగారు విద్యార్థినులు. అయితే సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి ఇద్దరు ఆగంతుకులకు చొరబడి అలజడి సృష్టించారు. బాత్రూమ్ కిటికీ పగలగొట్టి లోపలికి వచ్చిన విద్యార్థులపై దాడికి ప్రయత్నించారు. అయితే అమ్మాయిలు అప్రమత్తమై అందులో ఒకరిని పట్టుకుని చిన్నితో కట్టేసి పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అలాగే మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇక హాస్టల్లో తమకు రక్షణ కరువైందని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు అయితే ఆందోళన దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ మధు, గత కొద్ది రోజులుగా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాము. అయితే ఇంతకు ముందు కూడా హాస్టల్ వద్ద సరైన సెక్యూరిటీ లేకపోవడం తోటి కొంతమంది దుండగులు తాగి అల్లరి చేసినట్లయితే మనం ఆ విషయాలైతే విన్నాము. అయితే ఈసారి డైరెక్ట్ ఏదైతే పీజీ హాస్టల్లో ఉన్న బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాత్రూమ్స్ వద్దకు ఒక ముగ్గురు దుండగులు గోడ దూకి మరీ లోపలికి రావడం, యువతులని ఇబ్బంది పెట్టే విధంగా సైగలు చేయడం తోటి ఇబ్బంది పడ్డ యువతులు అయితే వెంటనే అప్రమత్తం అయ్యి వారు అందరూ కలిసి ముగ్గురిలో ఒకరినైతే పట్టుకొని దేహశుద్ధి చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా పోలీసులకు కూడా ఈ సమాచారాన్ని అందించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం బయటకు రాకపోవడం, దీనిపైన సమాధానం చెప్పకపోవడము కొంతవరకు ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొంది. దీంతో పూర్తిగా పేషెన్స్ కోల్పోయిన విద్యార్థులు అయితే రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తమకు వెంటనే వసతి గృహాల్లో సరైన సదుపాయాలు కల్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా మేము సరైన వసతులు కల్పిస్తున్నామని రీసెంట్ గా భోజనం విషయంలోనైతే బయటకు వచ్చి చెప్పిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మాట్లాడకపోవడం కొంతవరకు అనుమానాలకైతే దారితీస్తుంది. అంటే వారికి తెలిసి జరిగిందా, లేకపోతే వారి ప్రమేయం లేకుండా జరిగిందా, వారి యొక్క నిర్లక్ష్యానికి ఇది రూపంగా కనిపిస్తుందా అనే వివరాలు కొంతవరకు ఇక్కడ అనుమానాలకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధు, భద్రతా లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. లేడీస్ హాస్టల్లోకి ఇద్దరు ఆగంతుకులు బాత్రూమ్ డోర్ తీసుకుని వచ్చి లోపలికి చొరబడడం అనేది భద్రతా లోపం కనిపిస్తుంది. దీనికి సంబంధించి హాస్టల్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు, గతంలో ఏమైనా సందర్భాలు ఉన్నాయా, అలాంటి జరిగిన సందర్భాలు, విద్యార్థులు ఏమంటున్నారు దీనిపైన? రైట్ మధు, గతంలో కూడా ఇట్లాంటి సందర్భాలు చాలా వరకు జరిగాయి. అంటే లోపలికి వెళ్ళడం కాకుండా హాస్టల్ ఎదుటనైతే తాగి గలాటా చేసినట్లయితే మనకు సమాచారం ఉంది. అయితే అప్పుడు కూడా చాలా సార్లు విద్యార్థినులు తమ వార్డెన్ ఎవరైతే ఉంటారో వారికి ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు, చుట్టుపక్కల పోలీస్ అధికారులకు ఇన్ఫార్మ్ చేయడం కావచ్చు, చాలా వరకు జరిగాయి. అయినప్పటికీ కూడా మేము చాలా బాగా చూసుకుంటున్నాము, మేము తప్పకుండా వీరికి సరైన సదుపాయాలు అందిస్తామని కూడా అప్పుడు కూడా అధికారులు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితిని పూర్తి స్థాయిలోనైతే వారికి భద్రత కల్పించే విషయంలోనైతే కొంతవరకు ఫెయిల్ అయ్యారనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే లేడీస్ హాస్టల్ అనగానే అది కూడా గవర్నమెంట్ కి సంబంధించిన హాస్టల్ చాలా పకడ్బందీగా ఎంతో భద్రత కలిగి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే అసలు ప్రైవేట్ హాస్టల్ కంటే దారుణం. కనీసం సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పని చేయడం లేదు. అలాగే అక్కడ ఎవరైతే వార్డెన్ ఉంటారో ఆ వార్డెన్ కూడా ప్రస్తుతం మనకు ఎలాంటి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, అంతేకాకుండా వాచ్మెన్ లేకపోవడం కూడా నిజంగా కొంతవరకు అంటే ఇది కావాలని జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మధు, రైట్, థ్యాంక్ యూ లిఖిత.